ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ వస్తుంది. లాస్ట్ వీక్ ఉన్నన్ని కనపడట్లేదు. మేము మామూలుగా వస్తాయి అని అనుకుంటానికి కూడా ఎక్కువ వెరైటీస్ లేవు అన్నమాట. సో ఏం దొరుకుతాయి కోసం. నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయలతో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీక్ లావుగా ఉన్నాయి, ఎలా ఉంటాయో అన్నాను కదండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ కూర అంటే మనం ఫ్రైలా చేసుకున్నవి లాగా కాకుండా కొంచెం నీరు వచ్చి ఇంకొక టేస్ట్ వచ్చింది. చాలా బాగుందండి. చట్నీలకి లేకపోతే నిలువుగా కోసి మనం ఫ్రై చేస్తాం చూసారా, అలాంటి వాటికి బాగుంటుంది. బాగున్నాయి ఏదండి, వాళ్ళు ఎక్కువే ఉన్నాయి. ఇవి పొడవు దొండే అండి, పెన్సిల్ దొండ అంటారు కదా. కాకపోతే లాస్ట్ వీక్ ఎందుకో అర్థం అవ్వలేదు, బండగా ఊరిపోయినాయి. వాతావరణం ఇంకా మార్పు వస్తుందండి. వేడి రథసప్తమి నుండి తేడా వస్తుంది కదా. అందులో బాగా గాళ్ళు, బోల్డ్ తుక్కు, గార్డెన్ తుక్కు చాలా ఉంటుందండి, రాలుతూ ఉంటాయి కదా. సో ఆకులు అవి ఏది కూడా వేస్ట్ చేయకుండా మీరు అవన్నీ కూడా దాచుకుని కంపోస్టింగ్ మొదలు పెట్టారంటే ఈ సమ్మర్ అంతా మీరు పండవు, లేకపోతే ఎక్కువ నాట్ ఫేవరబుల్ అనుకోకండి. కంపోస్టింగ్ స్టార్ట్ చేస్తే అది తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది. అది మళ్ళీ మనం జూన్లో కొత్త మొక్కలు పెట్టుకోవడానికి మంచి మట్టి తయారవుతుందండి. సో ఏది వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ కుదిరితే బయట నుండి కూడా ఎక్కడన్నా చెట్లు అవి ఉన్న వాళ్ళ దగ్గర, పార్కుల దగ్గర మీరు ఎండాకులు అవి కలెక్ట్ చేసుకుని ఇంట్లో కూరగాయ తొక్కుల్ని కంపోస్ట్ చేసేసుకోండి. చక్కగా బకెట్స్లో కానీ, బ్యాగ్లు, ఆఖరికి డ్రమ్ములు, గోన్ సంచులు ఏది దొరికితే అందులో వేసి మధ్యలో మట్టి వేసుకుని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. జూన్లో మనకి బోల్డ్ అంత మట్టి అవసరం అవుతుంది. కనపడుతుందా కాయలు? ఇవాళ మామూలుగా నార్మల్గానే ఉన్నాయి. మొన్న అయితే చాలా అబ్నార్మల్గా పెరిగినాయి. కాదు మొన్న కోసాం కదా, ఎండిపోయిందండి. దీని మీద నీళ్ళు పోసండి. పచ్చిమిరపకాయలు బాగానే ఉన్నాయి. వాళ్ళ పచ్చిమిరపకాయలు బాగానే ఉంటాయి, ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక వెరైటీ. ఇది కొన్ని రకాలు మనకి ప్రూనర్కి కుదరవండి. ఇవి రివర్స్ డైరెక్షన్లో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి. అవి ఏంటంటే సౌండ్ ఎక్కువ వస్తాయి వంకాయలు ఇవి. అందుకని నాకు ఇది ఈజీ అనిపిస్తుంది ప్రూనర్తో కన్నా. బట్ చూసేటప్పుడు కొంచెం గట్టిగా లాగుతున్నామేమో అనిపిస్తుంది అన్నమాట. ముట్టుకుంటే ఊడిపోతాయి. అయ్యో, రకరకాల సౌండ్లు వినపడుతున్నాయి మీకు. బర్డ్స్, పక్షులు. ఈ చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది. అసలు పచ్చిమిరపకాయలు బయట తెచ్చుకోవాల్సిన అవసరమే లేకుండా అయ్యిందండి ఈ ఇయర్ మాత్రం. ఇంటి దగ్గరవి, టెర్రస్ మీదవి, ఇవి అవి కలిపి
సరిపోయినాయి. ఆ చిక్కుడు పాదుల కింద రౌండ్వి ఉండిపోయినా మేనేజ్ అయిపోయింది. ఎప్పుడన్నా పొరపాటున మర్చిపోయినా కూడా ఎండుమిరపకాయలో కారం వేసుకుని అడ్జస్ట్ అయిపోయాయి, కానీ బయట తక్కువే తాగటం. ఈ చెట్టు నుండి వచ్చినాయి. ఊరు వెళ్ళానని చెప్పాను కదండి, ఊరు వెళ్తానని లాస్ట్ వీక్. పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళి 2 రోజులు ఉండాల్సి వచ్చింది. ఒక రోజు పెళ్ళి, నెక్స్ట్ డే రథం అలాగా. సో ఇన్ బిట్వీన్ నాకు ఐడియా వచ్చిందన్నమాట. ఎప్పటి నుంచో ఈ బుట్టలు అక్కడ వాళ్ళు మామిడికాయలు ప్యాక్ చేయడానికి కానీ లేకపోతే సీతాఫలకాయలు ఈ బుట్టల్లో కట్టి అమ్ముతారు అన్నమాట. అందులో వేసుకుని వెళ్ళిపోతాయి బయటికి. సో అది ఎప్పటి నుంచో నేను నేర్చుకోవాలని అనిపించి ఇంటి దగ్గర చెట్లు ఉంటే కొట్టించి ఆకులు ఇది మా చిన్నమ్మతో చూశాను. మళ్ళీ అంటే హెల్ప్ చేసే మధ్యలో కూడా జాయిన్ అయ్యాను, కానీ మళ్ళీ నేను వేయగలనో లేనో తెలీదు. కాన్ఫిడెంట్గా అయితే వచ్చిందో లేదో తెలీదు. చాలా నేర్చుకున్నాను. ఈ బుట్ట ఒకటి ఇది మాత్రం నేనే వెళ్ళాను. ఈ ఎండింగ్కి వచ్చే టైం అయిపోయింది, ఇంకా రాత్రి అయిపోయింది, కొట్టుకుని పోయాం. సో ఇది నేను యూట్యూబ్ వీడియోస్ చూసి ఇది ఎలాగా ఫిక్స్ చేయాలో అట్ ద ఎండ్ నేర్చుకోవాలి. మాత్రం నాకు లైక్ అల్లించి పెట్టమంటే మా చిన్నాన్నగారు మేము వచ్చే లోపల ఇది అల్లించారు. అక్కడ ఉంటారు కదా సప్తా మీద, ఆ పెద్దనాన్నగారు వెళ్ళారంట. ఎంత బాగున్నాయో చూడండి. గంటలో అయిపోయి ఉంటుంది. ఇది టక్క అల్లేసి ఉంటారు. ఇవి నేర్చుకోకపోతే మనకి ఇంకా అవి నేర్పించే వాళ్ళు కూడా ఉండరండి. సో పెద్దవాళ్ళు లేకపోతే ఎక్కడైనా మనకి ఇలాంటి మన చుట్టుపక్కల ఊర్లలో వెళ్ళినప్పుడు అవకాశం వస్తే మాత్రం మీరు కూడా తప్పకుండా నేర్చుకోండి. అండ్ ఇలాంటివి యూజ్ చేస్తే అసలు ఇప్పుడు చాలా ఇవేదో పెద్ద మాన్యుమెంట్స్ లాగానే ఫీల్ అవ్వాలి మనం. ఓకే, హ్యాండ్ మేడ్ థింగ్స్ చాలా వాల్యూ ఎక్కువ కదా. ప్లాస్టిక్ కాకుండా సస్టైనబుల్గా మన చుట్టూ ఉన్నవే యూటిలైజ్ చేసుకుని రిసోర్సెస్ వాడుకోవాలి. ఎంత బాగుందో అసలు, ఎంత బాగా తయారు చేశారో. అండ్ గంటలో అయిపోయి ఉంటాయి ఇంచుమించు. తడి ఆకులతో చేసాం కదా, కన్నాలు వస్తాయని చెప్పారు. ఆకులు ఎండినాక మనం అల్లుకోవాలన్నమాట. కొన్ని ఆకులు కూడా తెచ్చుకున్నాను నేను. అవి తడిపేసి అంటే వంగటానికి తడిపి ట్రై చేయమన్నారు. సో యూట్యూబ్ వీడియోస్ ఏమన్నా చూసి ఖాళీ ఉంటే ఈ బాస్కెట్ మేకింగ్ కూడా ఒకసారి ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం హార్వెస్ట్ చేద్దాం. అండ్ ఇది ఎందుకంటే అండి, వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళటానమాట. కూరగాయలు వేసేసి ఈ అడుగున తుక్కులు వేస్తారు, ఏదన్నా తుక్కు అంటే అప్పుడు ఏ కాయలు అయితే ఆ కాయలు తుక్కేస్తారు, మధ్యలో కాయలు వేస్తారు. ఈ పైన కూడా మళ్ళీ ఆకులు ఏవో తుక్కులు వేసి అలా వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో వద్దాం సరదాగా హార్వెస్ట్ చేద్దాం. ఈ పెద్ద వంకాయలు వారానికి ఒక కాయ ఇస్తున్నట్టు ఇస్తున్నాయి ఈ చెట్లు. ఇవన్నీ పెద్ద కాయలు అయ్యే వరకు వదలాలి. ముళ్ళు ఒకటి వీళ్ళకి. ఓకే, అటువైపు ఆ చెట్టుకున్న అన్ని చెట్లు ఒక్కొక్క కాయ వచ్చినట్టు వచ్చినాయి. అదిగో
ఇక్కడ ఈ దొండకాయల సైజు చూడండి. వేరే రకం. ఇవి చట్నీలకి బాగుంటాయేమో. కూర వండుతాం చూసారా, కూరలు మసాలాలు వేసి కూరలు, వాటికి బాగుంటాయి. ఇంకా అటు ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగోండి గుట్ట నిండింది, బాగానే ఉంది బోని. టమాటోలు ఇంకా కొరికేస్తున్నాయి కదా. ఈ పచ్చి టమాటో చట్నీలకి, రోడ్ పచ్చడికి బాగానే ఉంటాయి. బాగానే ఉన్నాయి, మొన్న చేసాం కదా. ఇదిగో ఇంకా అయిపోయింది, ఇంకా పాప అయిపోయింది. ఇంకా పీకేయాలి మొక్కలు. ఇంటి దగ్గర ఇంకా ఉన్నాయి కాకపోతే. అండి చక్కెరకాయలు చూపించాను కదా మొన్న, కాయలు ఊరెళ్ళాను కదండి. అక్కడ కూడా 4 లేకపోతే 5 హస్తాలే, అంతకుమించి ఎక్కువ రావంటది. బట్ అవే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి ఎంత తిన్నా మనకి తేడా రాదు. అరటిపళ్ళలో ఇదొకటి, మామూలు పచ్చి అరటిపళ్ళు ఒకటి చాలా మంచిది. కొంతమంది మామూలువి ఎక్కువ తింటే వాతం అలాగేదో అంటారు కదా. బట్ చక్కెరకి వెళ్ళి అసలు ఎన్ని తిన్నా తేడా రాదు, బలం. చంటి పిల్లలకి ఫస్ట్ ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రూట్స్లో ఇవి పెడతారండి. ఇది చాలామంది ఫేవరెట్ అంటున్నారు. చిన్న వెరైటీ నిజంగానే చాలా బాగుంటుందండి. అసలు కూరలు అంటే పెద్దవైతే తీసి పక్కన పెడతారు కదా, ఇది అసలు తీయడానికి కూడా అవకాశం లేదు, వెళ్ళిపోతున్నాయి కూరలోకి అలాగా. ఓకే, బీరకాయలు ఇది లేతగానే ఉందండి, ముద్దర్లేదు, మెత్తగా ఉంది, కనపడుతుందా? ఇవి ఇంకా పెద్దవి అవుతాయి, నెక్స్ట్ వీక్కి ముదురుతాయి అని కోసేయటం. ఇంకోటి ఇది ముదిరిపోయింది, ఇది పైన గట్టిగా ఉంటుంది మెత్తగా. ఈ సీడ్స్కి వదిలేసుకుందాం. టమాటోలు కొద్దాం. ఇక్కడ చెర్రీ టమాటోస్ వాలంటరీ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇంక లాస్ట్కి వచ్చినాక ఈ మనకి ఎంత విసుగ్గా ఉన్నా ఇవే బోల్డ్ అవుతాయండి. సో ఇది కూర్చుని కొయ్యాలి. ఇవి కేసరి ఏంటది, కేసరి టమాటోస్. ఏంటది, కుంకుమ కేసరి టమాటోస్ అండి ఇవి. వైన్ చూసుకోలేదు, చూసారా? ఇవి కొట్టేసి ఉంచాలా కోసేయాలా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఉంది పండింది. సో పండితే ఈ కలర్ వస్తాయి. ఓకే, కుంకుమ కలర్లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ బోల్డ్ పెంచాము టెర్రస్ మీద కూడా. ఇయర్ సీడ్ మిస్ అయిందో లేకపోతే వేసినా ఈ జర్మినేట్ అవ్వలేదో మరి, నా డాబా రాలేదు.
ఇది కూడా కుంకుమ కేసరి అండి. ఇది కొంచెం మనం సపోర్ట్ ఇవ్వాలి వీటికి. ఇంకా అక్కడ ఉంటాయి చెర్రీ టమాటోస్. టమాటోస్ కోసేస్తున్నాను పచ్చిగా. ఇవి కర్రలు కట్టలేదు. బీరకాయలు పెట్టాము కాదు, లాస్ట్ వీక్ ఇలాగే చూసుకోలేదు. ముందు ఒకటో రెండో దొరికినాయి లాస్ట్లో. బొబ్బాస్కాయ అండి. ఇది పెద్దకాయ ఉంది, నాకు అందుద్దా? అందుతా. ఓకే, జాంకాయలు కొట్టేస్తున్నాయి. చెప్పాను కదా కాయలు చాలా ఉన్నాయి, మన వరకు వస్తే లేవని. అయ్యో, ఇది తినటానికైతే బాగుంటుంది కదా, నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. చిన్నప్పుడు చెట్లకి కోసుకున్నప్పుడు ఉన్న టేస్ట్ వస్తుందండి. ఈ కొన్న కాయల్లో ఉండట్లేదు, చాలా లేతగా ఉంది. ఇంకెక్కడ ఉందా? ఈ సైజులో బాగానే ఉన్నాయండి, కొయ్యొచ్చు. ఎందుకంటే నన్ను కొయ్యకపోతే ఉడతలు తింటున్నాయి. ఇది వదిలేస్తాను దానికి. ఉందా? నాకు తెలియదు ఎవరన్నా. ఇదా? ఇవాళ అయితే అండి, చిన్నప్పుడు చెట్లకి ఎలా పడితే అలా కోసేసి తింటాం కదా, ఆ సైజుల్లో కోస్తున్నాం ఉడతలకి భయపడి. మళ్ళీ సండే వస్తాం, మధ్యలో వచ్చాము, అప్పుడు ఇంకొంచెం కోసుకోవచ్చు. బచ్చల కూర అండి, బచ్చల కూర అసలు మనం కొయ్యలేదు, పోత వచ్చేసింది చూసారా.
ఈ ఆకుకూరకు మాత్రం ఈ నైఫ్ బాగుంది, కత్తి. ఈ గడ్డి పీకించాలంటే ఆకుకూరలు ఉన్నాయి. సీడ్లింగ్స్ అవి ఇంటి దగ్గరే రెడీ చేసుకుని వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అండి. కొన్ని పాదులు లాంటివి కూడా. ఎందుకంటే నీళ్ళు అయ్యి సరిగ్గా సమ్మర్ ఒకటి కదా, నీళ్ళు అయ్యి గుర్తుండక పెట్టలేదు అనుకో దేవుడు, అనవసరంగా సీడ్స్ వేస్ట్ అయిపోతాయి. ఇగో మెంతుకూర. మొన్న ఎవరో లాస్ట్ వీడియోలో సీడ్స్ కొంచెం పోయారండి. సీడ్స్కి మనకి ఇవి అవసరం లేదండి. ఉన్నాయి, ఒకటో రెండో ఉంటే అప్పుడు చూద్దాం. గడ్డి ఇంకా గడ్డి పీకితే ఇవి కూడా వచ్చేస్తున్నాయి, అందుకనే పీకించట్లేదు. ఓకే, ఇవాళ చుక్కకూర కూడా బాగానే ఉంది. ఇంటి దగ్గర కూడా ఉందండి యాక్చువల్లీ చుక్కకూర సీడ్స్. ఈసారి మంచి సీడ్స్, ప్రతిదీ జర్మినేషన్ ఉంది. ప్రతి సీడ్ ఒకటి కూడా వేస్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 95% జర్మినేషన్ రేట్ ఉన్నట్టే. ఇదిగోండి, బాగా వచ్చింది చుక్కకూర అయితే, చాలా బాగా వచ్చింది. మొన్న మెంతికూర హార్వెస్ట్ చేసాము, ఇవాళ చుక్కకూర. తోటకూర కూడా ఉందండి అక్కడక్కడ. అవి కాస్ట్ ఉంది, తర్వాత కాస్ట్. ముల్లంగి ఏకంగా పోత వచ్చేసింది. కూర వండుకున్నా బాగుందంటండి. నాకు తెలిసి చట్నీలే చేస్తాను, బట్ ఇది కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంది మాది అని మన ఊరు వెళ్తే చెప్పారు. ఈ లేత కొమ్మలు బాగుంటాయి. ఇక్కడ ఈ చిక్కుడుపాదు వల్ల చాలా మొక్కలు ఎఫెక్ట్ అయిపోయింది. క్యాబేజెస్ వేసామా, వాటికి నీడొచ్చేసి ఎలా పడితే అలా ఉన్నాయి. ఓకే, నల్లేరు కొమ్మలు కూడా కోసుకున్నాయి కొంచెం. ఓకే, పాప్చాయ్ అండి, ఇవి కూడా కోసేస్తున్నాను, పురుగు పడుతుంది ఇక్కడ నాకు. ఓకే, ఆకులు తినేస్తున్నాయి. యాక్చువల్లీ కోసుకోవచ్చు కానీ సరే కోద్దాం. ఓకే, ఇవి పురుగులు తినేస్తున్నాయి కదా, అందుకని ఇక్కడ ఎప్పుడు అంతే అండి. ఇక్కడ మనకి ఇంట్లో అయితే చక్కగా మనం ఫుల్గా హార్వెస్ట్ చేసుకుంటాం.
ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మాత్రం మరి ఉండం కదా, అందుకని కొంచెం తేడా వస్తాయి ఎప్పుడు అంతే. ఉల్లికాడలకు వద్దామండి. ఉల్లికాడలు బాగా తయారైనాయి. ఉల్లిపాయలు కూడా చూడండి. సో ఇది ఆకులు డ్రై అయినాక హార్వెస్ట్ చేద్దాం. ఒకసారి ఇప్పుడు ఇవాళ ఒకసారి చేసాము, కొంచెం గెత్తం వేయించాను. మొన్న ఒక 20 days ఆర్ 1 month బ్యాక్ ఒకసారి వేయించాము. ఓకే, కొత్తిమీర ఉంది కొంచెం, అంతకుముందు వేసింది. మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేసాం. ఇది అయ్యే లోపల అది రెడీ అవుతుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే కట్ చేసాం. చక్కగా పెరుగుతుంది. మళ్ళీ కోసుకుంటున్నాం. ముదిరిందండి. కొమ్మలు అయితే ముదిరినాయి, ఆకులు అయితే మళ్ళీ కొత్తగా వచ్చినాయి. లేతగా మంచి ఫ్లేవర్ ఉంది కదా. నాకు వైజాగ్లో మురి మిక్చర్లు అంటారు. బీచ్ దగ్గర పిడతకంది పప్పు అంటాం కదా. సో అది ఫ్రెష్గా చేస్తారన్నమాట. అందులో వేసినప్పుడు వచ్చిన ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు. లేదా పురుగు చూడు అలా తినేస్తుంది. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా బాగానే వచ్చినాయి. రావనుకున్నాం కానీ మొత్తానికి నింపాము. ఇవాళ ఏమేమి కోసామంటే, ఇవాళ జాంకాయలు హైలైట్ అండి. జాంకాయలు ఫుల్గా తయారవ్వకుండా పచ్చిగా మనం అలాగా గబగబా కొరుక్కు తినేటట్టు, చెట్టును కొరుక్కుని తినేటట్టు ఉండే స్టేజ్లో కోసాము. నాకైతే చాన్నాళ్ళ తర్వాత అలా తిన్న ఈ అనుభూతి కలిగిందన్నమాట. ఓకే, అండ్ ఇంకా ఏమేమి కోసామంటే ఇవాళ పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయి. దొండకాయలు 2 సైజుల్లో దొరికినాయి, 2 రకాలు. జాంకాయలు, బీరకాయలు స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత తోటకూర, కాకరకాయలు, చెర్రీ టమాటోస్, మామూలు టమాటోస్, నేతి బీర, వంకాయలు 2 రకాలు, కరివేపాకు, బాక్చాయ్, కొత్తిమీర, పువ్వులు అండ్ నల్లేరు కాడలు, ఉల్లికాడలు, రాడిష్. తర్వాత ఇవాళ చుక్కకూర చాలా బాగా వచ్చింది. బొబ్బాస్కాయలు యాజ్ యూజువల్. అండ్ ఇదేంటంటే ఇది హైదరాబాద్లో మమ్మీకి ఎవరో ఇచ్చారంట, వండుకుంటారా అని. సో సీడ్స్ కోసం సేవ్ చేయటం కోసం తీసుకురామా అంటే తీసుకురమ్మన్నాను. అక్కడ వాళ్ళు యూస్ కూడా చేయలేదు. సో ఈ రకమైన గుమ్మడికాయ కూడా నెక్స్ట్ ఇయర్ పండిద్దాం. ఈ సీడ్ కూడా సేవ్ చేద్దాం. సో పగలగొద్దాం. పగలగొట్టే. ఓకే, సో ఈ కాయ కూడా లోపల ఎలా ఉంటుందో మీరు చూస్తారని అక్కడ కట్ చేసుకుని వాళ్ళు తినలేదండి. సో ఈ వెరైటీ కూడా నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు బటర్నట్ స్క్వాష్లు, ఇవి బెల్ స్క్వాష్లు పెంచుతున్నాం కదా. ఇది కూడా గింజలు అయితే తక్కువే ఉన్నాయి, లోపల గుల్లగా ఉంది కన్నం. ఓకే, విత్తనం అయితే పెద్దగా ఉంది చూడండి. గుమ్మడికాయ వాసన అయితే బాగా వస్తుంది. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీకు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.
అండ్ ఇవాళ నాకు ఏంటి ఎక్సైట్మెంట్ అంటే ఈ బుట్టల్లో హార్వెస్ట్ చేయటం అండ్ ఇందులో కూడా ప్యాక్ చేసుకుని వెళ్తాను నేను సరదాగా. ఓకే, చూద్దాం మ్యాక్సిమం ఎన్ని పడతాను. ఇది ఇలా ఉంటుందండి, ఇలా చివర్లో. ఓకే, ఈ పడిపోకుండా ఏమన్నా ఆకులు వేస్తారు. ఇప్పుడు కూరగాయలు వేసుకోవాలి. ఏమేద్దాం, ముందు వంకాయలు వేసేద్దాం. వంకాయలు ఎన్ని పడతాయో చూద్దాం. ఓకే, తర్వాత దొండకాయలు గట్టిగానే ఉంటాయి కదా, దొండకాయలు కూడా వేసేద్దాం. మామూలుగా అయితే మేము ఒక్కోసారి కవర్స్ లాంటివి తెచ్చుకుంటాము, క్లాత్ కవర్స్, అందులో వేసేస్తాము. పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు పైన కనపడలేదు కానీ చాలా పడుతున్నాయి. కాకరకాయలు, ఇది వేసేద్దాం. బీరకాయ, జామకాయలు వేద్దాం పైన. ఇంకా టమాటోలు విడిగా పెడతాను. నల్లేకాయలు, ఓకే. సో ఇదండి ఈ బాస్కెట్. ఇంకో దాంట్లో ఇవి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొహం చూడు ఎంత వెలిగిపోతుందో. అదిగో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పడిపోయిందా? పడిపోయిందా? పడిపోకుండా వస్తున్నాయా? ఓకే. సో ఇలాగా వెళ్తాయండి. ఎవరికన్నా మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా చక్కగా ఇలా తాటాకు బుట్టల్లో ఇస్తే అసలు ఎంత పాతకాలందైనా ఎంత అసలు చాలా నాకు ఎక్కువ చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఈసారి చెప్పాను కదా, నాకు మరి వచ్చిందో లేదో తెలీదు, చూడటం అయితే చూశాను అండ్ మధ్యలో నుంచి వెళ్ళాను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నాకు డౌట్ కొంచెం. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఖాళీ టైంలో మాకు దేవుడి దగ్గర ఎలాగా తాడి చెట్లు ఉంటాయి కాబట్టి ఇవి నేను తయారు చేసుకుని ఉంచుకుని ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఇస్తానండి. ఎంతో బాగుంది కదా, ఎవరికైనా అసలు ఇలా గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుందో చూడండి. అండ్ అది కూడా మనం మన చేత్తో పండించాము అండ్ హ్యాండ్ మేడ్. మనకు రాకపోయినా కొన్ని ఇలాంటివి తయారు చేయించుకుని పంపించమన్నా పంపిస్తారు. ఎంత యూనిక్గా ఉంటుందండి. సో పాతవన్నీ ఇలా రివైవ్ చేసుకోవాలి అందరం. మీకు కూడా అవకాశం ఉంటే ఇలాగా చేసుకుని గిఫ్ట్స్ అవి ఇవ్వండి మీ గార్డెన్స్లో. సో ఇది ఇవాళ హార్వెస్ట్ అండ్ ఇవాళ మన సస్టైనబుల్ ప్యాకింగ్ కూడా. సో ఇవాళ వీడియో మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు. అండ్ ఇవి కూడా ఇంకా ఇలాంటి బాస్కెట్స్ బోల్డ్ ఉన్నాయి, అందులో వెళ్తాయి. మామూలుగా అయితే మేము క్లాత్ బ్యాగ్స్ తెచ్చుకుంటాం, ఇవాళ రాలేదు అది. ఓకే, సో ఇందులోనే పట్టుకెళ్తాం.